అలాగే మీ పిల్లల్ని, ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలి. చదువుకోలేకపోతే పేదవాడు ఎప్పటికీ పేదవాళ్ళగానే ఉండిపోతున్నాడు. ఒక పేదవాడిని పిలిచి మీ నాన్నగారు ఏం చేసేవారు అయ్యా అంటే అయ్యా కూలి పని చేసేవారు. మీ తాతగారు ఏం చేసేవారు అయ్యా అంటే ఆయన కూలి చేసుకునేవాడు. మరి మీరు కూలి చేసుకుంటున్నారు. రేపు పొద్దున మీ పిల్లలు కూడా కూలి చేయటమేనా? మీ మనవాళ్ళు మనవరాళ్ళు కూడా కూలి చేయటమేనా? తరాలు మారినా మీ తలరాతలు మారవా? మీ పిల్లలు కూడా చదువుకోవాలి కదా. వాళ్ళు కూడా పెద్ద ఉద్యోగస్తులు అవ్వాలి, వాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి. మీరు కూడా సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఎదగలగాలి. ప్రతి పేదవాడు కూడా అలా చెయ్యాలి. అంటే ఆడపిల్లవా మగపిల్ల అనే తేడా లేకుండా 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వాళ్ళని విధిగా స్కూల్కి పంపించి తీరాలి. అలా ఎవరైనా తల్లిదండ్రులు పంపించకుండా వాళ్ళని ఎక్కడికైనా పనుల్లో గనక పంపించేటట్లయితే ఆ తల్లిదండ్రుల మీద కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆ పిల్లల్ని ఎవరైనా సరే పనిలో పెట్టుకుంటే ఆ పనిలో పెట్టుకునే వారి మీద కూడా కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అలాంటి వాళ్ళని పనిలో పెట్టుకోకుండా వాళ్ళందరూ కూడా చదువుకునేటట్టుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు 10వ తరగతి వరకు ₹1 కూడా మీరు ఫీజు కట్టక్కర్లా. స్కూల్కి పంపిస్తే చాలు. మధ్యాహ్నం భోజనం కూడా స్కూల్లో వాళ్లే పెడుతున్నారు. అందుకని విధిగా అందరూ కూడా చదివించండి. గ్రామాలన్నీ బాగుండాలి, ప్రతి పేదవాడు బాగుండాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళ ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషి సఫలం జరగాలంటే మరి మీరందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా. పిల్లలు మీరందరూ బాగా చదువుకుంటున్నారా? ఏం చదువుకోవాలనుకుంటున్నారు మీరు చెప్పండి. నువ్వేం చదువుకోవాలరా? నువ్వు రా తల్లి. నీ పేరేంటమ్మా? ప్రభావతి. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. నువ్వేం చదవాలనుకుంటున్నావు చెప్పు. నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా, ఇంజనీర్ అనుకున్నావా, స్కూల్ టీచర్ అవ్వాలనుకుంటున్నావా, కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావా? చెప్పు. స్కూల్ టీచర్ అవ్వాలి అంటే పిల్లలకి బాగా చదువు చెప్పి స్కూల్ టీచర్ అవ్వాలనుకున్నావా? వెరీ గుడ్. మరి బాగా కష్టపడి చదువుకుంటావా? నువ్వు కష్టపడి చదువుకొని మంచి మార్కులతో పాస్ అయితే నీకు స్కూల్ టీచర్గా ఉద్యోగం ఇచ్చే బాధ్యత మాది. ఏనన్నా బాగా చదువుకో మరి, సరేనా? నువ్వురా బాబు. నీ పేరేంటమ్మా? సురేష్. సురేష్ బాగున్నావా? ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. మరి నువ్వేం చదువుతావు? తప్పు చేస్తే లాఠీ పెట్టి బాగుతాను. మరి బాగా చదువుకుంటావు. మరి బాగా చదువుకో. పోలీస్ అవ్వాలి, పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలి, సర్కిల్ ఇన్స్పెక్టర్ అవ్వాలి, సరేనా? సరేనా? మరి బాగా కష్టపడి చదువుతావా? అందరినీ కూడా చదివించండి మా. తప్పకుండా చదివించండి. మీ పిల్లలు కూడా రేపు మంచి ఉద్యోగాలు చేయాలి. వాళ్ళు కూడా కలెక్టర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, పోలీస్ ఆఫీసర్లు అవ్వాలి, జడ్జీలు అవ్వాలి. మరి వాళ్ళందరూ అవ్వాలంటే మీరు వాళ్ళని మీరు చదివించాలి. అవసరమైతే ఒక పూట మీరు పస్తు పడుకోనైనా మీ పిల్లల్ని చదివించాలనే సంగతి మాత్రం మర్చిపోకండి. లేకపోతే ఎన్ని జన్మలెత్తినా మీ తలరాత తింటే, మీ తలరాత మారాలి అంటే మీలో మార్పు రావాలి. మీరు పడ్డ కష్టం మీ పిల్లలు పడకూడదు అని మీరు కోరుకోవాలి. అందుకని తల్లిదండ్రుల్లో ముందు మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది. ఆ మార్పు రావడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీకు అందరికి కూడా మనవి చేసుకుంటూ, అబ్బాయి నీ పేరేం చెప్పు? భువేంద్ర. ఈ కెమెరా ఎవరిది? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ సార్ ఎవరు? అయిందా?